ప్రేమించిన వారికి అనగా ఇంత స్పష్టంగా స్టెప్ బై స్టెప్ బిట్ బై బిట్ వాక్యం చెప్తూ ఉంది. ఆయనను ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏము కలుగుటకై లేదు. ప్రతి కీడు వెనుకల నీకు కీడు కలుగుతుంది. నష్టపోతున్నావు, రోగాల పాలవుతున్నావు, బద్నామవుతున్నావు, ప్రేమైపోతున్నావు. ఏం కలుగుతుంది? ఇవన్నీ దేని కిందికి వస్తే కీడు కలుగుతున్నది. కీడు కలుగుతున్నది. ప్రతి కీడు వెనుక దేవుడు అద్భుతమైనటువంటి మేలులను, అదేవిధంగా ఆశ్చర్యమైనటువంటి కార్యములను నీ పట్ల, నీకు ఇట్లా నష్టపోతున్నావు, కీడు కలుగుతున్నది అని అంటే ప్రియమైన వారలారా, ఆ సమయంలో దేవుని ప్రేమను అనుమానించకు. అదే ఈరోజు సబ్జెక్ట్ అంశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమను అనుమానించకు. ప్రేమ చేత నీలో నన్ను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, బలవంతంగా కాదు. ఆ ప్రేమను అనుమానించకు. చదవండి, వాక్యం చదవండి. మేలు చేత మేలు కలుగుటకై, కీడు జరిగిందంటే మేలు కలుగుటకై ఎవ్రీథింగ్ సమస్తమును సమస్తములు సమకూడి జరుగుతున్నామని నేను ఇప్పుడు వెరీ కైకు వేసావురా భయ్. యోగు భార్య వచ్చి యోగు దగ్గరికి వచ్చి నీ దేవుని తిట్టి శపించి చచ్చిపోన్నాను, వదిలేసి వెళ్ళిపోయింది ఆయన. కైకు వేసావురా భయ్ సార్, अब राजू मामा भी को उनका हस्बैंड छोड़ के चले गए, खराब हो गई और अपने तेरे साथ उधर योग का मिसेस क्या हो रहा तेरे साथ? राजा था, बहुत बड़ा राजा था, तू 7 बेटे थे तेरे को, बहुत नाम शोहरत इज्जत सब कुछ था तेरे पास. चित्रकुंडी के पास आके कुत्ते तुम्हारे पुलसियां चाट रहे. कुत्ते तुम चित्रकुंडी में बैठे तो पुलिसिया चाट रहे, नाकुने कुत्तలు నీ కురుకులను నాకుతున్నాయి. ఏం పాపం చేసినావు? क्या पाप करी तू? దేవుని దూషించి చచ్చిపో बोल के छोड़ के चले जाते थोड़े लोग యోగు భార్య లాగా. ఆ టైంలో నీ విశ్వాసము, నీ నమ్మకము ఏముండాలా? దేవుణ్ణి మాత్రం దూషించదు. హల్లెలూయా. ఏమి జరిగినా కానీ కూడా భరించలేనటువంటి నొప్పి శక్తి అయితే ఏ మనిషికి కూడా దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పర్మిట్ చేయడు. ఆ టైంలో కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. స్తోత్రం కలుగును గాక ప్రభువా నీకు. ఈ కీడులో నుండి, ఈ అనారోగ్యంలో నుండి నాకు స్వస్థతలోనికి నడిపిస్తావని నేను ఇప్పటికీ నమ్ముతున్నా ప్రభువా. హల్లెలూయా. Still I believe in your name. Hallelujah. Hallelujah. अभी भी विश्वास रख लूं प्रभु जी में आपके अंदर. मैं मर गई तो भी परवाह नहीं है, लेकिन आपके ऊपर इसमें विश्वास रख लो. रिजल्ट లో కనిపిస్తలేవు, స్వస్థతలు అవుతలేవు. అయినా యోగు భక్తికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి మాత్రం ఏ మనిషికి కూడా ఇప్పటి వరకు చరిత్రలో నాకు తెలిసినంత మటుకు ఎవరికి కూడా అట్లా రాక ఉండవచ్చు. ఒక్కోటి చచ్చిపోతేనే ఇంట్లో ఒక మెయిన్ పర్సన్ చచ్చిపోతేనే దేవుని నానా మాటలు అంటావా లేదా? ఇంట్లో ఒక మెయిన్ పర్సన్ చచ్చిపోతేనే దేవుడు ఎందుకు ఇట్లా చేసేటని దేవుడిని దూషిస్తూ ఉంటాం, దేవుడిని తింటూ ఉంటాం చాలా మంది. అప్పుడు కనిపిస్తుంది వాళ్ళ అసలు భక్తి ఏంటిది అనేది. అసలు మాలూమ్ హోతా. లేకిన్ యోగు की 7 बच्चे स्पॉट में मर गए. क्या बोला उन्होंने? 7 बच्चे नौजवान మగ పిల్లలు చచ్చిపోతే ఒక స్పాట్ లో చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆయన ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు ఇచ్చాడు 7 మంది పిల్లల్ని, దేవుడు ఇచ్చాడు ఐశ్వర్యాన్ని, దేవుడు సమస్తం ఇచ్చాడు. ఎవరిస్తే తీసుకుంటాం మనం? దేవుడు ఇస్తేనే కదా. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుండు అని 7 మంది పిల్లలు చచ్చిపోతే ఎవరైనా చెప్పగలుగుతాడు? ఈ భూమి మీద ఒక్కోటి చచ్చిపోతేనే తట్టుకోలేదు. సంవత్సరం కావాలి అది మర్చిపోవడానికి. కాబట్టి ప్రియమైన వారులారా ఏం చెప్పాలంటే
వాట్ ఎవర్ ఏమి జరిగినాను, ఏమి జరుగుతూ ఉన్నాను, ఏది సంభవిస్తున్నాను కానీ కూడా దేవుని నామాన్ని మాత్రం నువ్వు నేను దూషించొద్దు. అది తట్టుకునే శక్తి. అటువంటి పరిస్థితిలో కూడా నేను కనపరచాలి ప్రభువా నేను. అటువంటి పరిస్థితిలో కూడా నీ నామాన్ని మహిమపరచాలి ప్రభువా నేను. అటువంటి పరిస్థితుల్లో కూడా నా ద్వారా, నా రోగము ద్వారా, నా పరిస్థితి ద్వారా నీ నామమే మహిమపరచబడాలి ప్రభువా. అటువంటి స్పిరిట్ ని, అటువంటి గుణమును, అటువంటి మనస్సును, అటువంటి ఆత్మ నడిపింపును నాకు అనుగ్రహించండి అని మనము వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడి ప్రియమైన వారులారా ఆ వాక్యమును చదువుకొని మనం చేతులు పైకెత్తి ఏదైతే ఎందుకోసం ఏర్పరచుకున్నాడో ఆ పని జరుగుతున్నది కాబట్టి ఈ రోగాలు వస్తున్నాయి. ఆ పని జరుగుతున్నది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ పని జరుగుతున్నది కాబట్టి అటువంటి అప్పుల పాలులలో ఉన్నాం. అది అపవాది వచ్చి నేను అడుగడుగున నేను దూషిస్తూ ఉంటాడు, నేను ఆపుతా ఉంటాడు. కాబట్టి ఈ ప్రయాణంలో పరిస్థితి ఏదైనా కానీ కూడా మన దేవుని నామాన్నే మహిమపరిచేటువంటి స్పిరిట్, ఆత్మ, మనస్సు, హృదయం నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా? లేచి నిలబడండి. లేచి నిలబడి నీ చేతులు పైకెత్తి నువ్వున్న పరిస్థితిని బట్టి, నీ సంఘం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కేవలం ఆయన స్తోత్రము హృదయపూర్వకంగా చెల్లించు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరుస్తామా? దేవుని స్తుతిస్తామా? అనుమానిస్తామా? ఆయన ప్రేమను ఎప్పుడు అనుమానించక ప్రియమైన వారు కదా. హల్లెలూయా. ఆయన ప్రేమను కల్వరి శిలువలో నీ పట్ల తన ప్రాణమునిచ్చి చూపించినటువంటి ఆ ప్రేమను మర్చిపో. ఏమై ఉన్నా కానీ కూడా, హల్లెలూయా, ఏమైనా కానీ కూడా, హల్లెలూయా, ఏమైనా కానీ కూడా ఆయన ప్రేమను అనుమానించదు. ఆయన ప్రేమను అనుమానించదు. మనం చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తాం, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఏ సంకల్పం చొప్పున నేను ఏర్పరచుకున్నాడో అది నెరవేరుస్తబడుతున్నదని దేవునికి స్తోత్రములు చెల్లించు అని ఎవరు చెప్తున్నారు? తన భార్య చెప్తారు. అలానే రాయబడి ఉందా లేదా? ఇందాక చదివిన వాక్యం, దేవుణ్ణి దూషించి చనిపో అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆ పరిస్థితులలో ఏమంటున్నాడు? పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. కానీ ఇన్ని రోజులు దేవుని ద్వారా మనము మేలులు అనుభవించినాం, కానీ హల్లెలూయా, మేలులు అనుభవించినాం, కీడులు అనుభవించకూడదా? అనుభవించొద్దా? నేను రాత్రి మేము హాస్పిటల్తో ఉన్నప్పుడు నిద్ర లేని పరిస్థితులు, దగ్గులు, తుప్పులు, ఇంకేమేమో జరుగుతూ ఉన్నప్పుడు నిద్ర వస్తలేదు. నిద్ర కళ్ళు మూస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గుకు లేచి కూర్చుంటున్నాం, ఒక తుమ్ముకు లేచి కూర్చుంటున్నాం, వాళ్ళ మాటలకు లేచి కూర్చుంటున్నాం. అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అప్పుడు మాస్టర్ లేచి ఏం చేసింది సార్? పెట్టు కింద కూర్చొని మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉండే వాళ్ళందరూ పరిచయం అయిపోయింది. ఎప్పుడు ఇళ్లలో ఉండుకుంటూ, ఎప్పుడు అంటే ఆ వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఎప్పుడు దేవుడు మాకు మేలులే చేయాలా? ఒకవేళ కీడు కానీ నష్టానికి కానీ ఇటువంటి పరిస్థితులకు దేవుడు నీకు పర్మిట్ చేస్తే నువ్వు అది ఏమని రాయబడి ఉన్నది? కీడుకి అటువంటి కీడు, అటువంటి నష్టం, అటువంటి నెమ్మది లేని బ్రతుకు అనుమతించకూడదా? వాడు పర్మిట్ చేయకూడదా? అటువంటి ట్రాక్ లోకి, అటువంటి ప్రయాణంలోనికి కూడా మనం వెళ్ళకూడదా అని అంటున్నాడు. తర్వాత ఈ సంగతులలో ఏ విషయం అందులో చూసారా? హల్లెలూయా. అందరి మాట వినాలి. యోబు నోటి మాట ద్వారానైనాను పాపము చేయడు. పాపం అంటే ఏంటి? భార్య వచ్చి తిట్టిపోయినా, స్నేహితులు వచ్చి తిట్టిపోయినా, పిల్లలు చచ్చిపోయినా, ఇతనికి తల నుంచి పాదము వరకు కురుపులు వచ్చి, చెప్పలేనటువంటి రోగములు, వ్యాధులు వచ్చి పడిపోయినా కానీ ఏమని చెప్తున్నాడు? ఆయన నోట్లో నుండి దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని అనకుండా ఏమంటున్నాడు? ఒక్క పాపము మాట కానీ, దూషించే మాట కానీ, దేవుడు లేడు అనే మాట కానీ అనకుండా ఏమంటున్నాడు? ఇవన్నీ ఇటువంటివి కూడా మనం అనుభవించాలా?
ఇది కూడా దేవుడు పర్మిట్ చేస్తాడు. ఇందులో నుండి కూడా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇందులో నుండి కూడా దేవుడు నన్ను స్పష్టపరుస్తాడు. ఈ ట్రాక్ లో నుండి, ఈ ప్రాసెస్ లో నుండి కూడా మనం వెళ్ళాలి. ఎప్పుడు కంఫర్ట్ జోనేనా? ఎప్పుడు లైఫ్ లో ఎప్పటికీ కూడా కంఫర్ట్ జోన్ అయినా బతుకుండా ఉందామా అని చెబుతూ ఏ పరిస్థితిని బట్టి కూడా దేవుని మాత్రమే దూషించారు. హల్లెలూయా, 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 హల్లెलूया। मरते दम तक, लास्ट दम तक यीशु मसीह के ऊपर चंगाई करने दो, नको करने दो, స్వస్థపరచకుండానే కూడా దేవుడిని విశ్వాసం దేవుడి పైన ఉంచాలి. హల్లెలూయా. అలా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వారులారా, మనం ఇందాక చూసుకుంటున్నట్టుగా ఒక్కసారి మనం ఈ వాక్యం చూసుకొని మనము ముగించుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, చూడండి ఫిలిపియన్స్ రాసిన పత్రిక, ఫిలిపియన్స్ ఒకటో అధ్యాయం 6వ వచనం చదువుకుందామా? చదవండి.